ఏపీ హోంమంత్రి అనిత మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. గంటల దగ్గర 18 గంటల కష్టపడమే కాకుండా ఆయన బయటకు వచ్చి ఒక దేశం దాటి వెళితే పరిశ్రమలు వస్తున్నాయి, పెట్టుబడులు వస్తున్నాయి. ఈరోజు అతని మొహం చూసి అతను అయితే గ్యారంటీగా సీఎంగా చంద్రబాబు నాయుడు గారు చేయగలరని నమ్మకంతో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సహాయ సహకారాలతో అవనండి ఒక విజనరీ నాయకుడిగా ఈ 2 సంవత్సరాల కాలంలో తను ఏం చేశాను, ఏం చేయబోతున్నాను అని కూడా ప్రజల ముందుకు ధైర్యంగా చెప్పగలిగే ఒక నాయకుడిని ఒకవైపు చూసాం. ఇంకొక వైపు ఇంకొక నాయకుడు అని నేను అన్నగానే ఒక గొడ్డలి పార్టీకి అధ్యక్షుడు. ఎందుకంటే నాయకుడు అంటే దాని అర్థం మారిపోతుంది కూడా. సో నేను ఒక గొడ్డలి పార్టీ అధ్యక్షుడు, అతను బయట అడుగు పడితే అతను అడుగు గనక బయట పడితే విధ్వంసం, అరాచకం ఏ మేరకు వెళ్తున్నాయి విధ్వంసాలు, అరాచకాలు అంటే ప్రజలు కూడా భయభ్రాంతులకు గురయ్యేటట్టుగా అతను బయట అడుగు పడితే మహిళలు కూడా రక్షణ లేకుండా బయటకు ఇబ్బంది పడే పరిస్థితి. సామాన్య ప్రజలు తమ వ్యాపార లావాదేవీలు కూడా చేసుకోలేక ఇబ్బందులు పడుతున్న తరుణం. పోలీసులను సైతం భయభ్రాంతులను చేయటం ఒక పక్క, బ్లాక్మెయిల్ చేసే పరిస్థితులు ఒకవైపు. అంటే లిటరల్లీ విద్వేషాలు రెచ్చగొట్టడం, అరాచకాలు సృష్టించడం, ఉద్రిక్తలకు దారి తీయటం, ఇవి మెయిన్ ఎజెండాగా పనిచేస్తూ అంటే ఓవరాల్గా ఈ 2 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కానీ అది చూసి ఓర్వలేక, ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు అన్నది చూసి ఓర్వలేక ఈరోజు విధ్వంసాన్ని సృష్టించడానికి ఈరోజు ఏదో ఒక వంకతో, ఏదో ఒక పరామర్శ పేరుతో బయటకు వచ్చి బల ప్రదర్శన చేయడమే కాకుండా ప్రజల్ని ఏ మేరకు ఇబ్బందులు పెడుతున్నారు ఈ 2 సంవత్సరాల కాలంలో అనేది చెప్పాల్సిన బాధ్యత ఒక హోంమంత్రిగా నాకుంది, ఒక ప్రజాప్రతినిధిగా నాకుంది. ఇది నేను ఈరోజు ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నది ఏదో అతని విమర్శ చేయాలి అనే ఉద్దేశం కాదు. ప్రజలు కూడా గమనించాలి, మీలాంటి వాళ్ళు కూడా గమనించాలి. ఎందుకంటే రేపొద్దున్న భవిష్యత్తు అనేది మనది, మన బిడ్డలది. కాబట్టి ఈ భవిష్యత్తు మనది, మన బిడ్డలది అయినప్పుడు ఎటువంటి నాయకులు మన చుట్టూ ఉన్నారు, ఎటువంటి నాయకులు మనం ప్రోత్సహిస్తున్నాం అన్న విషయాన్ని కూడా మనందరం కూడా అర్థం చేసుకోవాలి. ఇది ప్రజాస్వామ్యం. మీరందరూ అడగచ్చు, ఏంటి బయటికి రాకూడదా? ఎస్, రావచ్చు, ఎందుకు రాకూడదు? ఇది ప్రజాస్వామ్యం. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము ధర్నాలు చేసాం, మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలియజేసాం. కానీ మేము నిరసన తెలియజేసినా, మేము ధర్నాలు చేసినా ఒక పర్పస్. కానీ ఈరోజు సూటిగా అడుగుతున్నా మీ ద్వారా, ప్రజల ద్వారా ఆ గొడ్డలపాటి నాయకుడిని కూడా ఈరోజు ప్రజాస్వామ్యం బాధ్యతగా కంపల్సరీగా మీరు బాధ్యతాయుతమైన ఒక క్వశ్చన్ అడగండి, బాధ్యతాయుతమైన ఒక విమర్శ చేయండి. మేము ఈరోజు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం, గవర్నమెంట్ ఈరోజు సిద్ధంగా ఉంది గవర్నమెంట్ చెప్పడానికి. మీరు బాధ్యతాయుతమైన క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చేయడానికి ప్రభుత్వం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంది ఈరోజు. అంతేగాని ప్రజల్ని భయభ్రాంతులు చేసే విధంగా, బెదిరించే విధంగా, పోలీసుల్ని బ్లాక్మెయిల్ చేసే విధంగా ఈరోజు నేరస్తులకి వత్తాసు పలకడమే కాకుండా నేరస్తుల తాలూకు వలయాలను తయారు చేసి ఆ నేరస్తుల్ని పరామర్శించే పేరుతో మీరు బల ప్రదర్శనలు చేసి గంటల పాటు రోడ్ల మీదకి వచ్చి ట్రాఫిక్ ఇబ్బందులు కలిగించి ఆఖరికి అతని 2 సంవత్సరాల్లో ఆయన చేసిన దగ్గర 22 పర్యటనలో దగ్గర 3 ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు వచ్చినాయంటే ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారన్న సంగతి కూడా ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే క్లియర్ కట్గా ఈరోజు ఇన్నిసార్లు బయటకు వచ్చారు, ఇన్ని కిలోమీటర్లు రోడ్లు బ్లాక్ చేశారు, ఇంతమంది ప్రాణాలు, 3 ప్రాణాలు బలి తీసుకున్నారు, చాలామంది ఆస్తులు పోగొట్టుకున్నారు. ఇలాంటివన్నీ జరిగిన తర్వాత కూడా పబ్లిక్కి ఉపయోగపడే ఒక్క విషయమైనా జరిగిందా? ఒక పరిశ్రమ వచ్చిందా? లేకపోతే ఒక ఉద్యోగం వచ్చిందా? ఏం జరిగింది? ఒక పర్పస్ అంటూ ఉండాలి కదా. ఈరోజు ఒక గొడ్డలిపాటి నాయకుడికి కూడా ఒక పర్పస్ అంటూ ఉండాలి. అటువంటివి ఏమీ లేకుండా ఈరోజు కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చూపించాలి. ఎందుకంటే ప్రజలకి కూడా చాలా సందర్భాల్లో మా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అంటుంటారు మరుపు అన్నది. కానీ మరుపు కాదు, మేము ప్రజలకి తెలియజెప్పాలని ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు మీకు పెడుతున్నాను, ఈరోజు చూపిస్తున్నాను. ఒకసారి ఫస్ట్ వీడియో ప్లే చేయండి. ఇది ఒకసారి చూడండి. ఇక్కడ మిర్చి రైతుల పరామర్శ, అది గుంటూరులోని 19 ఫిబ్రవరి 2025లో పరామర్శ పేరుతో మిర్చి రైతుల్ని గురించి పరామర్శ పేరుతో గుంటూరు మిర్చి యార్డుకి వెళ్ళారు. అయితే మీరు అక్కడ చూస్తే
మిర్చి రైతులు అంటే ఏ రైతులైనా అనవసరం, ఎవరైనా ప్రజాప్రతినిధులు వస్తున్నారంటే ఎంతో కొంత మంచి జరుగుతుందనే ఉద్దేశంతో వాళ్ళు కూడా వెయిట్ చేస్తారు. కానీ మిర్చి రైతుల పరామర్శ పేరుతో మిర్చి రైతుల్నే తన దగ్గరున్న సెక్యూరిటీ వాళ్ళ చేత, బౌన్సర్ల చేత కొట్టించడం. ఒక్కసారి బయటికి వెళ్తే ఒక్కసారి ప్లే చేయను, అక్కడ చూడండి మిర్చి రైతుల్ని కొట్టించిన పరిస్థితి ఒక్కసారి మనం చూడాలి. అదే కాకుండా అక్కడ టెక్కీల్ని కూడా దొంగతనం చేయటం అంటే అంత దారుణమైన పరిస్థితి అండి. ఒక పక్క నుంచి మిర్చి రైతుల్ని పరామర్శిస్తున్నామని చెప్పి బల ప్రదర్శనలు చేయటం, దానికి కొన్ని గంటల పాటు రోడ్ల మీద బల ప్రదర్శన చేసి తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ మిర్చి రైతుని కూడా మాట్లాడే పరిస్థితి ఉండదు, ఏ మిర్చి రైతుని పరామర్శించే పరిస్థితి ఉండదు. కానీ అక్కడ మిర్చి రైతులనే కొడతారు, తిరిగి అక్కడ ఉన్న మిర్చి బస్తాలని కూడా, టెక్కీల్ని కూడా దొంగతనాలు చేసే పరిస్థితులు కనిపిస్తాయి. మీరు ఎటువంటి మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు ప్రజలకి? ఇలాంటి పరామర్శల పేరు మీద ఎటువంటి మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? నెక్స్ట్ ఒకసారి ఆపమ్మా. ఇక్కడ మీరు చూడండి, దగ్గర ద్రాప్తాడు పోల్పల్లి దగ్గర ఇంచుమించుగా అంటే హెలికాప్టర్, అదో పెద్ద నాటకం. ఒక సిఐ మీద దాడి చేస్తారు, హెలికాప్టర్ మీద అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో దాడి చేశారని చెప్పి ఒక నాటకం ఆడతారు. ఆ రోజు నాకు ఇప్పటికీ బాగా గుర్తు. అది చాలా దూరం, బెంగళూరు నుంచి కొంచెం దూరం, ఆ డిస్టెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు హెలికాప్టర్లో రండి, హెలికాప్టర్లో వెళ్ళండి అని చెప్పి పోలీసులు చాలా క్లియర్గా వాళ్ళని రిక్వెస్ట్ చేశారు. ఇట్స్ నాట్ ఇన్స్ట్రక్షన్, రిక్వెస్ట్ చేశారు. రిక్వెస్ట్ చేస్తే హెలికాప్టర్లో వచ్చినట్టు వచ్చి హెలికాప్టర్ అక్కడ పెట్టి వాళ్ళ తాలూకా కార్యకర్తలతోనే ఆ హెలికాప్టర్ దగ్గర, నిజంగా ఒక హెలికాప్టర్ దగ్గర అంతమంది జనాలు ఉండొచ్చా అండి? ఒకసారి మీరే చూడండి ఒకసారి. ఇది మేము ఎస్టాబ్లిష్ చేయాలి, చూపించాలి, ప్రజలకి చూపించాలి వాళ్ళ తాలూకా నైజాన్ని. అంతమంది ఆ హెలికాప్టర్ దగ్గరికి వచ్చి వాళ్ళు నానా బీభత్సం సృష్టిస్తే మళ్ళా దాని పేరు మీద అక్కడి నుంచి బల ప్రదర్శనగా బెంగళూరు వెళ్ళిన పరిస్థితి. అంటే అక్కడ కూడా వాళ్ళు ఏదో ఫ్యాక్షన్ విషయంలో అక్కడ అతను ఆ ఫ్యాక్షన్ విషయంలో జరిగిన ఇన్సిడెంట్కి సంబంధించి పరామర్శకి వెళ్తే వాళ్ళు అక్కడ కూడా బల ప్రదర్శన చేస్తారు. ఇది వీళ్ళ తాలూకా నైజం ఒక పక్క నుంచి చెప్పాలి. నెక్స్ట్ ఒక ఇన్సిడెంట్ ఇక్కడ చూస్తే మనకి పొగాకు రైతులు 11 జూన్ 2025 పొగాకు రైతులు పేరు మీద ఆ రోజు పరామర్శకి అని పేరు చెప్పి అక్కడ కూడా సేమ్ అదే పరిస్థితి, వాళ్ళు బల్ల ప్రదర్శన చేయడమే కాకుండా అక్కడ చూడండి రాళ్ళు, చెప్పులు, అక్కడ ఉన్న మహిళల మీద ఎలాగా దాడి చేస్తున్నారో ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి. అక్కడ పోలీసుల మీద దాడి చేస్తున్నారు, సామాన్య ప్రజల మీద దాడి చేస్తున్నారు. ఒక్కసారి ఆపమ్మ, అక్కడ ఒక్కసారి మీరందరూ చూడాలి, ఈరోజు ప్రజలందరూ చూడాలి, పత్రికా విలేకరులుగా మీరు కూడా చూడాలి. ఆ పొగాకు రైతులని పరామర్శిస్తాను అని చెప్పి ఆ పొగాకుని కాలితో అంతలాగా తొక్కుతూ ఉంటే కనీసం ఇది తప్పు అని చెప్పే పరిస్థితిలో కూడా ఆ గొడ్డలిపాటి అధ్యక్షుడు లేకపోవటం, ఇలాంటి నాయకత్వాలు ఉండటం నిజంగా ఆంధ్రప్రదేశ్ నిజంగా మనం చేసుకున్న దురదృష్టం అని అనుకోవాలి. ఆ పొగాకు రైతులు ఎంత బాధపడి పండిస్తే ఆ పంటను తీసుకొచ్చి కాలి కింద తొక్కుతూ అది ఎందుకు పనికి రాకుండా చేసిన పరిస్థితులు మనం గమనించాలి. పేరుకి పరామర్శ, బయటకు వస్తే మహిళల మీద విచక్షణారహితంగా రాళ్ళు రువ్వి దాడి చేసి అడ్డుపడిన పోలీసుల్ని సైతం లెక్క చేయకుండా దాడి చేశారంటే వీళ్ళ తాలూకా నైజాన్ని ప్రజలు కూడా అర్థం చేసుకోవాలని మీ అందరికీ కూడా నేను క్లియర్గా అందుకే ఒకసారి చూపిస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ ఒకసారి ఆగాలి. ఇది తెనాలిలో ఒక గాంజా బ్యాచ్ రౌడీ షీటర్స్. వీళ్ళని పోలీసులు వాళ్ళ ట్రీట్మెంట్ వాళ్ళు చేస్తున్నారు. ఈ రోజుల్లోని గాంజా అన్నది, రౌడీ షీటర్లు అన్న వాళ్ళు ప్రజల్లోకి వచ్చి ఎంత హింసని ప్రేరేపిస్తున్నారో మీ అందరికీ కూడా తెలుసు. దాని మీదనే ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గాంజా మీద ఉక్కుపాదం మోపాలి అని చెప్పి సపరేట్గా ఒక ఈగల్ అని చెప్పి మేము స్థాపించి దాని ద్వారా గాంజా కల్టివేషన్ని జీరో చేసి గాంజాని అరికట్టే పొజిషన్స్లో ఈరోజు మేము దఫదఫాలుగా మేము ముందుకెళ్తా ఉంటే, అలాంటి గాంజా తీసుకొని గాంజా బ్యాచ్ వాళ్ళని, రౌడీ షీటర్లని పరామర్శకని పేర్లు చెప్పి వాళ్ళని చిన్నపిల్లలు అని చెప్పి గాంజా బ్యాచ్ని ప్రోత్సహిస్తూ ఉంటే ఏం మెసేజ్ ఇస్తున్నారండి మీరు? నాకు అర్థం కావట్లేదు. ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారు అంటే గాంజాలు తీసుకోండి, గాంజాలు తాగండి, రౌడీల్లా బయటకు తిరగండి, అమ్మాయిలు నేర్పించండి, ఆడబిడ్డలు నేర్పించండి అని చెప్పేసి మీరు చెప్తున్నారా?
ఇదా మీరు ఇస్తున్న సందేశం? ఒక నాయకుడు అయ్యా అని మొన్నటి వరకు అనుకున్నాం, కానీ ఈరోజు నాయకుడు కాదు, కేవలం ఒక గొడ్డలి పార్టీకి అధ్యక్షుడిగా నువ్వు చేస్తున్న అరాచకాలు కానీ నువ్వు ఇస్తున్న మెసేజెస్ కానీ ఎలా ఉన్నాయి అన్నది చాలా క్లియర్గా చూపించే బాధ్యత కూడా మేము తీసుకోవాలి. ఈరోజు ఒక్కసారి చూడండి అతను